ఎస్ మీడియాతో ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సర్టిఫికేట్ చూస్తే తప్ప మనకు తెలీదు కాబట్టి క్యాండిడేట్స్కి తర్వాత మనం నాట్ బిఫోర్ ఆఫ్టర్ ఇట్ వాస్ ఫైనలైజ్ 1:5 రేషియోలో వాళ్ళకి 2nd and 3rd ఆగస్ట్ 2025లో ఇక్కడ ఐజీఎంసీ స్టేడియంలో పెద్ద కౌంటర్స్ పెట్టి వాళ్ళు అందరికీ పిలిచి ఇక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి అది ఆయన ఇచ్చిన ఏమైతే అప్లోడ్ చేశారో ఫిజికల్ సర్టిఫికేట్ మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా వెరిఫికేషన్ చేశారు. ఇది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ మళ్ళీ ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు హెడెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్, తర్వాత 2 DSDOs, 1 TSO, సీనియర్ కోచెస్, ఏడీస్ వాళ్ళు అందరికీ చేసి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా జెన్యున్ ఉందా లేదా అంటే జెన్యున్ అంటే ఎట్లా తెలుస్తుంది మనం ఇచ్చి వాళ్ళు రాసినారు ఆ కన్సర్న్డ్ అసోసియేషన్స్కి, ఫెడరేషన్స్కి, యూనివర్సిటీస్కి రాశారు, బాబు మీరు ఇవి సర్టిఫికెట్ ఇచ్చినారు, ఈ క్యాండిడేట్ ఇట్లా పెట్టారు, మీరు అయినా ఇచ్చారా సర్టిఫికెట్, అది కరెక్టా కాదా రాసినారు. రాస్తే వీళ్ళు రిప్లై ఇచ్చినారు, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. లేకపోతే ఒకరు ఇద్దరు అయితే ఇది మాకు రికార్డ్స్ లేవు అన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆడి ఉన్నారు 20 years బ్యాక్, మా దగ్గర రికార్డ్స్ లేదు. అటువంటి క్యాండిడేట్స్ మనం కన్సిడర్ చేయలేదు. దే మే హ్యావ్ పార్టిసిపేటెడ్, మనకు తెలీదు. కానీ రికార్డ్ లేనప్పుడు ఇచ్చే ఆర్గనైజేషన్ మా దగ్గర రికార్డ్స్ లేవు అంటే మనం అటువంటిది కన్సిడర్ చేయలేదు. సో అవి స్క్రీనింగ్ కమిటీ చేశారు. నెక్స్ట్, సో జెన్యునెస్ సర్టిఫైడ్ బై కన్సర్న్డ్ అసోసియేషన్, ఫెడరేషన్ ఇవి అంతా చూసిన తర్వాత మనం టెంటేటివ్ లిస్ట్కి ఈ కమిటీ ఒక నిర్ణయంకి వచ్చి ఆ కమిటీ లిస్ట్ పబ్లిష్ చేశారు. ఎక్కడ చేశారు? ఆన్లైన్లో చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసి ఈ క్యాండిడేట్స్ ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకొని ఈ టోర్నమెంట్లో ఆడారు కాబట్టి దానికి మనం ఈ ప్రయారిటీ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ నెంబర్ ఏ, సపోజ్ లక్ష్మి ఉన్నారు, లక్ష్మి అనేది ఖోఖోలో లేకపోతే వాలీబాల్లో నేషనల్ గేమ్స్లో 2nd ప్రైజ్ టీమ్ ఈవెంట్లో వచ్చింది, అందుకే ఆయనకి ప్రయారిటీ మనం 34 ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాము, మళ్ళీ మీరు చూసి 34 కాదు అనేది చెప్తారు. సో ఎగ్జాంపుల్గా సో 34 వచ్చింది, మనం పబ్లిష్ చేసాము. అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎవరు అయినా అక్కడ ఈమె లక్ష్మి అనేది